తిరుమలలో భక్తులు జీవితంలో ఒక్కసారైనా పాల్గొనాలని కోరుకునే ఆ దివ్య ఆర్జిత సేవల గురించి తెలుసా? సుప్రభాత సేవ నుంచి అభిషేకం వరకు, తెప్పోత్సవం నుంచి పవిత్రోత్సవం వరకు శ్రీవారికి జరిగే ప్రతి సేవ వెనుక ఒక దివ్య రహస్యం, ఒక గొప్ప సాంప్రదాయం మరియు వర్ణించలేని ఆధ్యాత్మిక అనుభూతి దాగి ఉన్నాయి. అయితే తిరుమలలో జరిగే ఆ అద్భుత ఆర్జిత సేవలు ఏమిటి, వాటిలో ఎలా పాల్గొనాలి, ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసేద్దామా? భక్తులందరికీ నమస్కారం. నేను మీ నవ్య. టీటీడీ తెలుగు ఛానల్ కి స్వాగతం. ప్రతిరోజు తెల్లవారుజామున స్వామి వారిని మేల్కొల్పుతూ సుప్రభాత సేవను నిర్వహిస్తారు. ఇదే తిరుమలలో జరిగే మొదటి ఆర్జిత సేవ. స్వామివారు శయన మండపంలో యోగ నిద్రలో విశ్రాంతి తీసుకుంటుండగా అర్చకులు బంగారు వాకిలి ముందు నిలబడి వేద మంత్రాలతో స్వామి వారిని మేల్కొల్పుతారు. ఇంకా ప్రత్యేకత ఏంటంటే మొదటి ప్రాకారంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారసులు స్వామివారికి అన్నమాచార్యుల కీర్తనలు ఆలపిస్తారు. సుప్రభాతం పూర్తయ్యాక శయన మండపంలో విశ్రాంతి తీసుకుంటున్న భోగ శ్రీనివాసమూర్తిని తిరిగి గర్భగుడికి తీసుకువెళ్తారు. అప్పుడే బంగారు వాకిలి తెరుచుకుని భక్తులకు తొలి దర్శనం లభిస్తుంది. సుమారు 30 నిమిషాల పాటు జరిగే ఈ సేవలో పాల్గొనే అదృష్టం కలిగితే జీవితంలో మరిచిపోలేని ఆధ్యాత్మిక అనుభూతి పొందుతారు. అయితే ధనుర్మాసంలో మాత్రం సుప్రభాత సేవ జరగదు. ఆ సమయంలో తిరుప్పావై పారాయణ నిర్వహిస్తారు. సేవా టైమింగ్స్ ఉదయం 3 గంటలు. సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ 120 రూపీస్. ఒక టికెట్ కి ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. తిరుమలలో స్వామివారికి జరిగే ప్రతి సేవకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ భక్తుల గోత్రనామాలతో స్వామివారి ఆశీర్వాదం పొందే అరుదైన సేవ ఏదైనా ఉంది అంటే అది సహస్రనామార్చన. ఈ సేవలో 1008 దివ్య నామాలతో స్వామికి అర్చన నిర్వహిస్తారు. ఆలయంలో వేద మంత్రాలు మార్మోగుతుండగా స్వామివారి దివ్య రూపం ఎదుట జరిగే ఈ అర్చన భక్తుల హృదయాలను భక్తి భావంతో నింపేస్తుంది. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ వెంకటేశ్వర సహస్రనామార్చన తిరుమలకే ప్రత్యేకమైన సేవ. ఈ సేవ ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం ఉదయం వేళలో నిర్వహించబడుతుంది. సేవా టైమింగ్స్ ఉదయం 4:30 రిపోర్టింగ్ టైం ఉదయం 4 గంటలు. టికెట్ కాస్ట్ 220 రూపీస్. తిరుమలలో స్వామివారిని పుష్పాలతో అలంకరించి ఆ దివ్య క్షణాలను ప్రత్యక్షంగా చూడాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. అలాంటి అపూర్వ అవకాశాన్ని కలిగించే పవిత్ర సేవ తోమాల సేవ. తోమాల అంటే పూలదండ. సుప్రభాత సేవ అనంతరం స్వామివారిని మేల్కొలిపి అందమైన పుష్పాలు, పవిత్ర తులసి దండలతో మూల విరాట్టును అద్భుతంగా అలంకరించే సేవనే తోమాల సేవగా పిలుస్తారు. ఈ సేవకి శతాబ్దాల చరిత్ర ఉంది. సాంప్రదాయం ప్రకారం ప్రత్యేకంగా తయారు చేసిన పూలదండలను పెద్దజీయ స్వామి లేదా ఆయన ఏకాంగి చేతిలో వెలిగే కాగడాలతో జేగంటల నాదం మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు. ప్రతి పూలదండను ప్రత్యేక కొలతలతో తయారు చేస్తారు. పూల రంగులు, తులసి సుగంధం, దీపాల కాంతి మధ్య స్వామివారి దివ్య రూపం కళ్ళారా చూస్తేనే అనుభూతి చెందగల మహిమ. ఈ సేవలో పాల్గొనే గృహస్థ భక్తులకు స్వామివారి పుష్పాలంకరణను ఎంతో సమీపంగా దర్శించే అరుదైన అవకాశం లభిస్తుంది. తోమాల సేవకు ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం మాత్రమే భక్తులకు అనుమతినిస్తారు. మిగతా రోజుల్లో ఇది ఏకాంత సేవగా నిర్వహించబడుతుంది. సేవా టైమింగ్స్ 3:30. రిపోర్టింగ్ టైం ఉదయం 3 గంటలు. టికెట్ కాస్ట్ 220 రూపీస్. తిరుమలలో ప్రతి సేవ వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మికత దాగి ఉంటుంది. అలాంటి విశిష్టమైన సేవల్లో ఒకటి చతుర్దశ కలశ విశేష పూజ. ప్రతి సోమవారం 2వ గంట అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీ మలయప్ప స్వామి వారిని ఘనంగా మండపానికి తీసుకువస్తారు. ఆ తరువాత ప్రారంభమవుతుంది చతుర్దశ కలశ విశేష పూజ. ఈ సేవలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే మొత్తం 14 కలశాలను సిద్ధం చేస్తారు. మొదటి 7 కలశాల్లో నువ్వుల నూనె, పాలు, పెరుగు, నెయ్యి, అక్షింతలు, దర్భ, పంచగవ్యాలను ఉంచుతారు. మిగతా 7 కలశాల్లో పవిత్రమైన శుద్ధోదకాన్ని నింపుతారు. ఆ తరువాత ఉత్సవమూర్తులకు తిరుమంజనం నిర్వహిస్తారు.
పాలు, పెరుగు, నెయ్యి, పవిత్ర జలాలతో జరిగే ఆ అభిషేక దృశ్యం చూసే భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది. సేవ ముగింపు సందర్భంగా అభిషేక హారతి సమర్పిస్తారు. హోమం పూర్తయ్యాక పూర్ణాహుతి నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులకు స్వామివారి ఆశీర్వాదంగా వస్త్ర బహుమానం అందజేస్తారు. సేవా టైమింగ్స్ ఉదయం 7:30 ఓటింగ్ టైం 6:45. టికెట్ కాస్ట్ 600 రూపీస్. తిరుమలలో స్వామివారికి జరిగే సేవల్లో అత్యంత వైభవంగా, అత్యంత అరుదుగా భావించే సేవల్లో ఒకటి అష్టాదళ పాద పద్మారాధన. ఈ సేవ పేరు వినగానే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఈ సేవ ప్రత్యేకత ఏమిటి? 1984వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా ఒక ముస్లిం భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి 108 బంగారు తామర పువ్వులను సమర్పించాడు. ఆ దివ్య కానుకతో ప్రారంభమైన సేవే ఈ అష్టాదళ పాద పద్మారాధన. స్వామివారి 108 దివ్యనామాలను ఒక్కొక్కటిగా పారాయణం చేస్తూ ప్రతి నామానికి ఒక బంగారు తామర పువ్వులను స్వామివారి పవిత్ర పాదాల వద్ద సమర్పిస్తారు. మూల విరాట్టుకు అర్చన పూర్తయిన తర్వాత శ్రీ లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవార్లకు కూడా ప్రత్యేక అర్చన నిర్వహిస్తారు. ఈ సేవను ప్రతి మంగళవారం ఉదయం 6 గంటలకు నిర్వహిస్తారు. రిపోర్టింగ్ టైం ఉదయం 5 గంటలు. టికెట్ కాస్ట్ 1250 రూపీస్. తిరుమలలో జరిగే అత్యంత వైభవోపేతమైన అభిషేక సేవల్లో ఒకటి సహస్ర కలశాభిషేకం. మొదటిగా భోగ శ్రీనివాసమూర్తిని గర్భగుడి బయటకు తీసుకువస్తారు. ఆ తరువాత ఒక సన్నని పట్టుదారంతో లోపల ఉన్న మూల విరాట్టుతో భోగ శ్రీనివాసమూర్తిని అనుసంధానం చేస్తారు. ఈ పవిత్ర సంబంధానికి ఎంతో గొప్ప అర్థం ఉంది. భోగ శ్రీనివాసమూర్తికి చేసే పూజలు అన్ని మూల విరాట్టుకే సమర్పించినట్లుగా భావిస్తారు. తరువాత శ్రీ మలయప్ప స్వామి వారిని, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను బంగారు వాకిలి బయట ప్రతిష్ఠిస్తారు. అప్పుడే ప్రారంభమవుతుంది ఈ సేవలోని అద్భుతమైన ఘట్టం. 1008 వెండి కలశాల్లో సుగంధ పరిమళ తీర్థాన్ని నింపి మండపంలో అలంకరిస్తారు. అదనంగా 8 పరివార కలశాలు మరియు ఒక బంగారు కలశం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత 1008 కలశాల పవిత్ర జలాలతో భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ఘనమైన తిరుమంజనాభిషేకం నిర్వహిస్తారు. అభిషేకానంతరం బంగారు కలశంలోని పవిత్ర జలాన్ని స్వామివారి పాదాలపై చల్లడం ద్వారా మూల విరాట్టును కూడా ఈ సహస్ర కలశాభిషేకంలో భాగం చేసినట్లుగా భావిస్తారు. ఈ సేవ ప్రతి బుధవారం ఉదయం 6 గంటలకు జరుగుతుంది. రిపోర్టింగ్ టైం ఉదయం 5 గంటలకు. టికెట్ కాస్ట్ 850 రూపీస్. తిరుమలలో ప్రతి గురువారం జరిగే ఒక అత్యంత రహస్యభరితమైన దివ్యమైన సేవ గురించి మీకు తెలుసా? అదే తిరుప్పావడై సేవ. ఈ సేవలో భక్తులు దర్శించే స్వామివారి రూపం మిగతా రోజులలో కనిపించని అత్యంత ప్రత్యేకమైన దివ్య దర్శనం. ప్రతి గురువారం ఉదయం పూజల అనంతరం మూల విరాట్టుకు అలంకరించిన ఆభరణాలు, పూలమాలలు అన్నీ తొలగిస్తారు. స్వామివారికి కేవలం ధోతి, ఉత్తరీయం మాత్రమే అలంకరిస్తారు. అంతేకాదు స్వామివారి నుదిటిపై ఉండే పెద్ద తిరునామాన్ని కూడా చిన్నగా మార్చేస్తారు. దీంతో భక్తులకు లభిస్తుంది ఆ అరుదైన నేత్ర దర్శనం. సాధారణ రోజుల్లో స్వామివారి పెద్ద నామం కళ్ళల్లో సగభాగం కప్పి ఉంచుతుంది. కానీ గురువారం మాత్రం స్వామివారి సంపూర్ణ కరుణామయ నేత్రాలను దర్శించే మహాభాగ్యం భక్తులకు కలుగుతుంది. ఈ సేవలో మరో అత్యంత విశేషమైన ఘట్టం అన్నకూటోత్సవం. బంగారు వాకిలికి ముందు ఒక పెద్ద బంగారు పాత్రని ఏర్పాటు చేసి అందులో భారీగా పులిహోరను పోస్తారు. అంతేకాకుండా పాయసం, లడ్డు, జిలేబీ, అప్పం వంటి అనేక మధుర పదార్థ ప్రసాదాలుగా స్వామికి సమర్పిస్తారు. ఇక్కడే ఈ సేవలో అత్యంత ఆధ్యాత్మికమైన విశ్వాసం దాగి ఉంది. స్వామివారి నేత్రాలు పూర్తిగా తెరుచుకున్న తర్వాత మొదటి దృష్టి నేరుగా భక్తులపై పడకూడదని భావిస్తారు. ఎందుకంటే ఆ దివ్య దృష్టి శక్తిని మానవులు తట్టుకోలేరని విశ్వాసం.
అందుకే స్వామివారి తొలి దృష్టి ముందున్న పులిహోర గుట్టపై పడేలా చేస్తారు. అది ఆ దివ్య శక్తిని స్వీకరించి భక్తులను రక్షించే పావడలా పనిచేస్తుందని నమ్మకం. అందుకే ఈ సేవకు తిరుప్పావడ సేవ అనే పేరు వచ్చింది. సేవా టైమింగ్స్ ప్రతి గురువారం ఉదయం 6:15. రిపోర్టింగ్ టైం ఉదయం 5 గంటలు. టికెట్ కాస్ట్ 850 రూపీస్. తిరుమలలో ప్రతి శుక్రవారం జరిగే అత్యంత ప్రాచీనమైన సేవ ఏదైనా ఉంది అంటే అది శ్రీవారి అభిషేకం. ఈ సేవలో స్వామివారిని అత్యంత సమీపంగా దర్శించే మహాభాగ్యం భక్తులకు లభిస్తుంది. అందుకే ఈ సేవను చూసేందుకు భక్తులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటారు. మొదటిగా ఆకాశగంగ తీర్థం నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత పాలు, శుద్ధ జలం, గంధం, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, పునుగు తైలం వంటి సుగంధ ద్రవ్యాలతో ఘనంగా తిరుమంజనం నిర్వహిస్తారు. తరువాత స్వామివారి వక్షస్థలంపై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పసుపుతో ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. ఈ సేవలో పాల్గొనే ఆర్జిత సేవా భక్తులకు కూడా ఒక విశేష భాగ్యం ఉంటుంది. ప్రతి భక్తుడికి వెండి పాత్రలో పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, పునుగు తైలం, గంధం వంటి సుగంధ ద్రవ్యాలను అందజేస్తారు. మంగళ వాయిద్యాల మధ్య భక్తులు ఆ పాత్రలను ఆలయ అంతర్గత ప్రాకారంలోకి తీసుకువెళ్తారు. బంగారు వాకిలి వద్ద అర్చకులు వాటిని స్వీకరించి అదే ద్రవ్యాలతో మూల విరాట్టుకు అభిషేకం నిర్వహిస్తారు. సేవా టైమింగ్స్ ప్రతి శుక్రవారం ఉదయం 3:30. రిపోర్టింగ్ టైం ఉదయం 3 గంటలు. టికెట్ కాస్ట్ 750 రూపీస్. పునుగు తైలం ఉన్న కలశాన్ని మీరు తీసుకువెళ్ళాలి అంటే టికెట్ కాస్ట్ 300 రూపీస్. అదే కస్తూరి కలశాన్ని మీరు తీసుకువెళ్ళాలి అంటే టికెట్ కాస్ట్ 150 రూపీస్. నిజ రూప దర్శనం చేసుకోవాలి అనుకుంటే టికెట్ కాస్ట్ 200 రూపీస్. వస్త్రాలంకరణ సేవ తిలకించడానికి టికెట్ కాస్ట్ 12,250 రూపీస్. తిరుమల ఆర్జిత సేవలు భక్తుల జీవితంలో మరుపురాని దైవానుభూతిగా నిలిచిపోతాయి. మీకు ఏ సేవ అత్యంత ప్రత్యేకంగా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.